మేడే సందర్భంగా శుక్రవారం మిలిటరీ ఎంప్లాయీస్ సర్వీస్ యూనియన్ వారు ఐఎన్టీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మడ్ ఫోర్ట్లో నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సేవలో ఎంఈఎస్ ఉద్యోగులు చేస్తున్న నిస్వార్థ కృషిని కొనియాడారు. దేశ రక్షణతో పాటు మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఎంఈఎస్ సిబ్బంది పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. తన తరపున ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎంఈఎస్ ఉద్యోగులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే గణేష్ స్పష్టం చేశారు. కార్మికుల శ్రమ, త్యాగాలను గుర్తించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎస్ జాతీయ నాయకులు రాజేష్ కుమార్ మీనా, రమేష్ చంద్ర మీనా, ఎంఈఎస్ యూనియన్ నాయకులు పరశురాం, రాజ్ కుమార్, వేణుగోపాల్చారి, కార్తీక్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘం ప్రతినిధులు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. कांग्रेस सब हमारे पास भी महिला कांग्रेस अध्यक्ष है वो अंदर की अंतर्जातीय మేడే శుభాకాంక్షలు. పోరాటాలు, బలిదానాలు, ఆనాడు ఏదైతే కార్మికులంటే చిన్న చూపు ఉండేది, కార్మికులంటే 12 గంటల నుంచి 18 గంటల వరకు పని చేయించుకునే వాళ్ళు, పనికి తగినట్టు వేతనం ఉండేది కాదు, హాలిడే ఉండేది కాదు. ఆనాడు ఎంతో మంది పోరాటం చేసి వారి ప్రాణ త్యాగాలు, బలిదానాలకు నిదర్శనమే మనకి విజయం ఈ మేడే. ఈ రోజు ఇంత స్వేచ్ఛగా సమాజం ఉండమంటే వారి పోరాటం మనం ఎప్పటికీ మర్చిపోతూ మంచిగా మన ప్రభుత్వాలు ఇచ్చింది. ఇందాకనే इससे पहले जुबली बस स्टेशन में जो वर्कर्स है वो सब जने सीएम साहब को, डिप्टी सीएम साहब को, ट्रांसपोर्ट मिनिस्टर पोन्नम प्रभाकर साहब को दूध का अभिषेक करें, क्योंकि कई सालों से एक अंदर की తెలుసు ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు, కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్స్ ఉంటే సుమారు 32 డిమాండ్ వాళ్ళది ఉంటే గతంలో ఏ ప్రభుత్వం పరిష్కరించలే, ఏనాడు పట్టించుకోలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది న్యాయమైన డిమాండ్ అని భావించి 32 డిమాండ్లకు ఓకే చేసి వారి సమ్మెని విరమించి వారికి మంచి కోరిన విధంగా జీతాలు పెంచి, పిఆర్సీ 11% పెంచి వాళ్ళ యూనియన్ ని గుర్తింపించి దాంతో పాటే ఆర్టీసీని కూడా విలీనం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ చరిత్రలో ఏనాడు జరగలే. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ప్రతి బిడ్డ, తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ బాగుపడతారని ఆలోచించారు.